వైసీపీ ప్రభుత్వం మళ్ళీ వస్తే రప్ప ఆడి ఎక్కడ నేరాలు ఘోరాలు ఎక్కువైపోతాయని మహిళలు ఆలోచిస్తున్నారు. అలాగే భవిష్యత్తులో జంతువులను చంపినప్పుడు రప్ప అంటే మనుషులు ఉంటారండి. రప్ప అనేది అంతవరకు మాటతోనే అది రప్ప అంటే. రాష్ట్రంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆడెవడో పోస్టర్ పట్టుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారానికి వెళ్ళినప్పుడు రఫా అని పెట్టుకున్నాడు. రఫా అని పెట్టుకుంటే అవును అది దానికి తప్పే ఉంది, రఫా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున ఏమైందంటే మహిళలు భయపడుతున్నారు తెలుసా మీకు? వైసీపీ ప్రభుత్వం మళ్ళీ వస్తే రప్ప ఆడి ఎక్కడ నేరాలు ఘోరాలు ఎక్కువైపోతాయని మహిళలు ఆలోచిస్తున్నారు. అలాగే చదువుకున్న వాళ్ళు ఆలోచిస్తున్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆలోచిస్తున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి డోకాయం లేదు, కూటమి ప్రభుత్వానికి డోకాయం లేదు. నెక్స్ట్ కూడా మీరు ఎన్ని రఫా ఆడిద్దామని చెప్పేసి ప్రతి ఒక్కరు రోజా అంటుంది అదే అంటుందా? అలాగే మినిస్టర్గా చేసిన వాళ్ళు అదే అంటున్నారా? ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు అదే అంటున్నారా? స్వయాన ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి అసలు అనకూడని మాట అసలు అది. ఆయన కూడా అదే మాట అంటుంటే రఫా ఆడిస్తే ఆడిస్తాను అంటున్నాడు. మంచిదేగా, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడిద్దామని అంటున్నాడు ఆయన. అదిగాక పోలీసు వాళ్ళని బట్టలు ఓడదీసి నేనేంటో చూపిస్తాను అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది చాలా తప్పుడు ప్రచారం అండి, తప్పుడు మాటలు ఇన్ని. ఇప్పుడు నీ ప్రభుత్వంలో పోలీసు వాళ్ళు పనిచేశారుగా, మళ్ళీ నీ ప్రభుత్వంలో వస్తే బట్టలు ఓడ తీసుకుని కొడతావా? అసలు రాజ్యాంగానికి విరుద్ధంగా మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా చాలా తప్పుడు మాటలండి. ఇలా మాట్లాడకూడదు. సామాన్య కార్యకర్త లాంటి మాలాంటి వాళ్ళమే అలాంటి మాటలు మాట్లాడడం. స్వయాన ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి బట్టలోడ తీసుకొడతాము, రేపొద్దున మా ప్రభుత్వం వస్తే బట్టలోడ కొడతాం అనేది మంచి పద్ధతి కాదు అది. ఎందుకంటే ప్రజాస్వామ్యయుతంగా ఉన్నటువంటి మంది, బంగ్లాదేశ్ లాంటిది కాదు మంది, పాకిస్తాన్ లాంటిది కాదు మంది, ఆఫ్ఘనిస్తాన్ లాంటిది కాదు మంది. మనది ఏంటంటే ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడుతున్నటువంటి రాష్ట్రాలు మన భారతదేశం. అలాంటి మాటలు ఏంటంటే అసలుకి అంటే ప్రజలు అట్లా కోరుకుంటున్నారు. నేరాలు ఘోరాలు కోరుకుంటారా? వైసీపీ వాళ్ళు చాలా తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళే. వైసీపీ వాళ్ళు అలా మాట్లాడటం వల్ల రాబోయే కాలంలో ఇప్పుడు వచ్చినటువంటి 11 సీట్లు కూడా రావని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. పుట్టినరోజులు అనేది పండగ వాతావరణంలో జరుపుకోవాలే తప్ప జంతు బలుడు ఎప్పుడు ఇస్తాం? ఏదైనా పండగ జరిగేటప్పుడు అమ్మవారి దగ్గర ఉన్నటువంటి మొక్కులు తీర్చుకుంటానికి జంతు బలులు ఇస్తామే తప్ప భవిష్యత్తులో జంతువులను చంపినప్పుడు రప్ప అంటే మనుషులను కూడా చంపేస్తారని జనాల్ని భయభ్రాంతులకు గురయ్యేటట్టు భారతదేశ రాజ్యాంగం అంబేద్కర్ గారు రచించింది వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం భయభ్రాంతులు గురి చేయాలా, కడప రాజకీయం తీసుకురావాలా, పులివెందుల ఫ్యాక్టరీస్ తీసుకురావాలనేటువంటి దానికి రాష్ట్ర ప్రజానీకం సిద్ధంగా లేరు, శాంతియుతంగా ఉంది. 19 నెలల కాలంలో జరిగినటువంటి పాలన నిదర్శనం. నారా చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్. యువనేత అయినటువంటి లోకేష్ బాబు గారు ముందు తీసుకుపోతున్న పరిస్థితి ఉంది. ఇలా పూర్తిగా డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు సహకరిస్తున్న పరిస్థితి కూడా ప్రజానీకం మొత్తం గమనిస్తుంది. పైనుంచి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో మరింత ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అసలు వైసీపీ క్యాటర్ని భయపెట్టవలసినటువంటి అవసరం నేడు ఉన్నటువంటి ప్రభుత్వానికి లేదు. వైసీపీ క్యాటరే ఈనాడు కనుమరుగవుతున్నటువంటి పరిస్థితి. అలా నాయకులు కానీ కార్యకర్త కానీ ఏళ్ల మీద లెక్కేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉందే తప్ప తప్పు చేసినటువంటి వాడు ఎప్పుడైనా సరే శిక్ష అనుభవించవలసిందే. అంతే తప్ప దాని చట్ట ప్రకారం న్యాయ ప్రకారం ముందుకు సాగుద్దే తప్ప ఎవరి మీద కక్ష సాధింపులు లేవు, ఎవరి మీద ఆరాశం లేదు. ఉంటారండి. రప్ప అనేది అంతవరకు మాటతోనే అది రప్ప అంటే ఏదో అభివృద్ధి ఏదో చేద్దామని చెప్పి అనేది కాదు. ఏమండి మరి ఫస్ట్లో 155 సీట్లు వచ్చింది, 151 సీటుకి మరి 11 వస్తే ఎవరైనా ఊహించుకున్నారండి? అలాగే జనాన్ని వాళ్ళు ఏదో మభ్యపెట్టి అలాగా ఇది చేశారు తప్ప దానికి మరొకటి లేదు. కాబట్టి రప్ప అనేదాన్ని మనం అసలు ఎక్కువగా తీసుకోకూడదండి. దాన్ని ఈసారి ఎలక్షన్ పెడితే మళ్ళీ టీడీపీ వస్తుందండి. ఈసారి ఎలక్షన్ పెడితే వైసీపీ ఎలా వస్తుంది? ఇప్పుడు 151 సీట్లు ఉన్నప్పుడే వాళ్ళు ఇంకా పెంచుకోలేకపోయారు సీట్లు. మరి ఇప్పుడు 11 సీట్లు వచ్చినప్పుడు మళ్ళీ అదే వస్తుందంటే మనం ఎలాగా? కాబట్టి మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీని ఆచరించండి, ఆ పార్టీ నిబంధనని, ఆ పార్టీ ఆచరించే పద్ధతులన్నీ కూడా ఆచరించి మళ్ళీ తెలుగుదేశం పార్టీని గెలిపించుకుందాం. అన్యాయం జరిగితే ఎవరినైనా ఈ విధంగా చేస్తాం
అని ఆవిడ వచ్చి చెప్పటంలో ఆ మాటని నేను తప్పుపట్టట్లేదు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని మాత్రమే, అందులోనూ వాళ్ళ అభిమాన నాయకుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసేటటువంటి నేపథ్యంలో భోజనాలు పెట్టుకుంటూ ముందుగా వాళ్ళు ఒక మేకపోతుని కోసుకోవడం అనేదాన్ని రాజ్యాంగ ఉల్లంఘన అంటూ ఆవిడ ముందుకు రావటం అనేది నిజంగా నవ్వలేక నవ్వుతున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా కొన్ని వందల వేల వయోభేదం అనేది లేకుండా ఆడపిల్లల మీద జరిగినటువంటి అత్యాచారాల మీద ఎవడన్నా ఇటువంటి అఘాయిత్యాలు చేస్తే తాట తీస్తాను అని ఇట్లాంటి వైఖరి ఏదన్నా ఎప్పుడన్నా ఆవిడ బయటకు వచ్చి చూపించిందా? ఆవిడ గుండెల మీద చేసుకుని చెప్పాలి. బేసికల్లీ షీ ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ ఉమెన్ ఆల్సో. అయినప్పటికీ కూడా ఎవరికి ఉపయోగం? ఈ రాష్ట్రంలో ఒక మహిళా హోంమంత్రిగా మహిళలకే అన్యాయం జరుగుతుంటే, మహిళలకే రక్షణ లేకపోతూ ఉంటే ఈవిడ వల్ల ఎవరికి ఉపయోగం? నిజంగా ఇలాంటి వాటన్నిటినీ చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. ఆవిడ బెదిరించినంత మాత్రాన ఇక్కడ బెదిరిపోవటానికి ఎవరూ లేరు. అందులోనూ సిగ్గుచేటు ఏంటంటే డీజీపీ గారు నిన్న మాకు ఇలా ఎందుకు చేశారు అని మీడియా మిత్రులు అడుగుతూ ఉంటే మాకు పెట్రోలింగ్ వెహికల్స్ లేవు అని చెప్తా ఉన్నారు. నిజంగా అంతేలేండి, ఎందుకంటే రీసెంట్లీ మరి హోంమంత్రి గారి సారథ్యంలో మరి ఈ శాఖ అంతా కూడా మరి 36వ ర్యాంక్కి మరి మన దేశంలోనే పడిపోయినటువంటి పరిస్థితుల్లో మనకి మరి చూడటానికి కానిస్టేబుల్స్ బీట్ కానిస్టేబుల్స్ ఉండరు, ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి ట్రాఫిక్ వాళ్ళు ఉండరు, మనకి వెహికల్స్ ఉండవు. మరి పాపం పోలీసు వారంతా కూడా రోడ్డు మీద నడుస్తూ పాపం పనులు చేస్తున్నారు కదా, అందుకనే వాహనాలు ఉండవండి. వాళ్ళు చెప్తోంది కూడా పాపం మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. మరి ఎన్ని అత్యాచారాలు ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా వాటి గురించి ఏమీ మాట్లాడలేకపోతున్నారు. కానీ నిజంగా ఇలాంటి విధానాలతో ముందుకు పోతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని తలుచుకుంటేనే అసహ్యం వేస్తూ ఉంది, సిగ్గుగా ఉంది. అంటే వైసీపీ అంటేనే కేర్ ఆఫ్ అడ్రస్, హింస అంటేనే కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ అనేది ఆవిడ చెప్తారు. టీడీపీలు చెప్తారు. ఈ మాట ఏం స్పందిస్తారు? ఆ మాట టీడీపీ వాళ్ళు చెప్పకూడదు అనుకుంటా. అసలు ఈ కూటమి ప్రభుత్వం అయితే అసలు చెప్పకూడదు. రావడంతోనే అనంతపురం జిల్లాలో ఒక అతన్ని రోడ్డు మీద కత్తి పట్టుకుని టీడీపీకి సంబంధించిన వ్యక్తి ఒక అతను అడ్డంగా నరుకుతుంటే ఈవిడేం చేశారు? పల్నాడు జిల్లాలో చెప్పండి ఏం చేశారు? ఆ తర్వాత మరి రాప్తాళ్ళలో 14 ఏళ్ల పాపని మరి టీడీపీ కార్యకర్తలే 14 మంది కలిసి ఒక పాపని ఇది చేస్తే దానికి ఏమన్నా ఈవిడ బయటకు వచ్చి స్పందించిందా? అంతెందుకు కుల బహిష్కరణలు జరుగుతున్నాయి. కుప్పంలో జరిగింది, పిఠాపురంలో జరిగింది. ఏమన్నా చర్యలు తీసుకోగలిగిందా? ఆవిడ ఏమీ చెయ్యరండి. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి మినిస్టర్ అయినట్టున్నారు తప్ప. ఎందుకంటే నేను చాలాసార్లు వారికి నేను చెప్పా, మీరు గతంలో ప్రతిపక్షంగా ఉండంగా మీ నాయకుడు మెప్పు పొందుకోవటానికి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు తిట్టిన దాన్ని బట్టి ఇప్పుడు మీరు హోమ్ మినిస్టర్గా చాలా మీరు ఊహించనంతటువంటి పదవిని మీరు తీసుకున్నారమ్మా. ఆ పదవికి న్యాయం చెయ్యండి. ఇప్పుడు కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూ చండాలంగా రోడ్ల మీదకి వచ్చి వైసీపీ నేతల్ని టార్గెట్ చేస్తూ ఏదో మమ్మల్ని బెదిరిస్తూ ప్రెస్ మీట్లు పెడితే నవ్వుకుంటున్నారమ్మా అని 100 సార్లు చెప్పా. ఆవిడైతే వినే పరిస్థితుల్లో లేరు. వీళ్ళు వినేలాగా ప్రజలు 29లో చేస్తారు.